ఇప్పుడు నేను చెప్పే విషయం నిఖిల్, కావ్య మ్యూచువల్ ఫ్యాన్స్‌కి నచ్చకపోవచ్చు. కానీ అదే నిజం. వీళ్ళిద్దరైతే కంప్లీట్‌గా విడిపోయారు. అయితే చాలామంది కామెంట్లు పెడుతున్నారు. నిఖిల్, కావ్య కలవాలి ప్లీజ్ దేవుడా నువ్వే ఎలాగోలా కలుపు అని. మనం అనుకుంటే అవుతదా చెప్పండి? వాళ్ళిద్దరు కూడా అనుకోవాలి కదా! అంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకోవడానికి ఏదో ఒక పెద్ద రీజనే ఉండుంటది. వాళ్ళలో వాళ్ళకి గొడవలు రావచ్చు. లేదంటే ఎవరైనా గొడవ పెట్టుండొచ్చు. ఏదైనా జరగొచ్చు. మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కలిసున్నప్పుడు మనం సపోర్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. అంతేగాని అది మానేసి నిఖిల్ ఫ్యాన్స్ కావ్యని తిట్టడం, కావ్య ఫ్యాన్స్ నిఖిల్‌ని తిట్టడం అది కరెక్ట్ కాదు. వాళ్ళకి మాత్రం ఇష్టమా చెప్పండి విడిపోవడం? వాళ్ళకి కూడా బాధ ఉంటది కదా! సో, మనమైతే అర్థం చేసుకోవాలి వాళ్ళని. వాళ్ళైతే కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిపోయారు. ఇదంతా పక్కన పెడితే నిఖిల్, కావ్య విడిపోక ముందు ఒక డాన్స్ ప్రోగ్రామ్‌కెళ్తారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే 'నీతోనే డాన్స్' అనే షోకి వెళ్తారు. స్టార్ మా వాడు కండక్ట్ చేస్తాడు. ఆ షోకి యాంకర్ ఎవరంటే శ్రీముఖి. అయితే శ్రీముఖి నిఖిల్ చేతికి ఉంగరం చూసి అడుగుద్ది, "ఏంటి ఎంగేజ్‌మెంట్ రింగా?" అంటే, "కాదు కావ్య నా బర్త్‌డేకి ఇచ్చింది" అని చెప్తాడు. ఆ సీన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా బావుంటది ఆ ఎపిసోడ్ మాత్రం. మీరు కుదిరితే ఒకసారి చూడండి. అండ్ పాత వీడియోలు చూసి మనం ఎంజాయ్ చేయడం తప్ప ఇప్పుడు పీకిందేమీ లేదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.